తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సరూర్ నగర్లోని ఆ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ చేతివృత్తులు నేడు యంత్రాల రాకతో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రత్యేక సబ్సిడీలు, ఆధునిక పనిముట్లు అందించాలని సుంకోజు కృష్ణమాచారి డిమాండ్ చేశారు. మన కులవృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మలకు రాజకీయ ప్రాధాన్యత పెరగాలని ఆకాంక్షించారు. కుల సంఘాల్లో ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసి నడవాలని సూచించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసే వారికే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. విశ్వకర్మలు అంటే కేవలం పనివారు మాత్రమే కాదు, ఈ సృష్టికి మూలస్తంభాలని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే విశ్వకర్మల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలని కోరారు. విశ్వకర్మల హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. అనంతరం సంఘం సభ్యులందరికీ సుంకోజు కృష్ణమాచారి క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భవన నిర్మాణ కార్మికులు 300 కుటుంబాలకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ సోదరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వకర్మ మన్మయ సంఘం రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా విశ్వకర్మ కమ్మరి వడ్రంగల సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరంలో విశ్వకర్మ కమ్మరి వడ్రంగులకు భవన నిర్మాణ గుర్తింపు కార్డులు ఇప్పిస్తాము, వారికి లేబర్ కార్డు ఇప్పిస్తే ఆ కుటుంబానికి చేతనిచ్చిన వాళ్ళమైతామన్న ఉద్దేశంతో విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా 1000 కుటుంబాలకు ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక కార్డు ఇప్పించడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే రోజులలో కూడా ఇంకా చాలా మందికి, చాలా కుటుంబాలు, బీద కుటుంబాలు చాలా ఇబ్బందులతో ఉన్న మా కార్డు వల్ల ప్రతి కార్డు తీసుకున్న వాళ్ళకు 5 సంవత్సరాల వ్యాల్యూ ఉంటుంది. 5 సంవత్సరాలలో ఆ కార్డు తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా 1 లక్ష నుంచి వెళ్ళి 10 లక్షల వరకు ఖచ్చితంగా లాభం చేకూరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్డు తీసుకోవడానికి ముందరకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే రోజులల్లో ఈ కమ్మరి వడ్రంగుల సమస్యలపై కొన్ని రోజులల్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. సమస్యలపై పోరాటం కావున దాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాం. అప్పుడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దీనిలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములన్న గారు కానీ, కోశాధికారి సీనన్న గారు కానీ, మా ఉపాధ్యక్షులు రమేష్ అన్న కానీ, మా గౌరవాధ్యక్షులు బాలచారన్న గారు, మరియు మా మురుముల బ్రహ్మము, ఇక్కడ ఎంతోమంది ఉపాధ్యక్షులు, సెక్రటరీలు ఎంతోమంది కూడా మాకు సహకరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ, ఈ క్యాలెండర్ తయారు చేయడానికి ముఖ్య భూమిక మా ప్రధాన కార్యదర్శి, మా కోశాధికారి చేసిర్రు. నాకు హెల్త్ బాగాలేకుంటే వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కమ్మరి వడ్రంగి తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ డిజైన్ ఎంత బాగా చేసిండ్రంటే చాలా బాగా చేసిర్రు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇది వారికే క్రెడిట్ దక్కుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ, జై మన్మయ, జై కమ్మరి వడ్రంగి. కమ్మరి వడ్రంగుల సమస్యలపై ఈ టింబర్లది సమస్య చాలా పెద్దగా ఉన్నది. మార్వాడీల సమస్య పెద్దగా ఉన్నది. ఈ సమస్యల గురించి ఇప్పుడే కొన్ని లీక్ చేస్తే మమ్మల్ని వాళ్ళు పూర్తి చేసలేరు, మమ్మల్ని పూర్తి చేయనిస్తలేరు. కాబట్టి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇవి ముందరికి తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారానికి ఎప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగుల పరిస్థితులు మా మన్మయ సంఘానికి తెలుసు. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన్మేల కష్టాలు తెలుసు. కాబట్టి మన్మయ సంఘం ముందలుండి వారికి మంచి చేయడానికి, ప్రభుత్వంతో పోరాటం చేయడానికి కొన్ని రోజులలో
ఒక ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మేము ఆశిస్తుంది, ప్రభుత్వాన్ని మేము ఏం అడగలేదు. ఇలా రైతులు ఉన్నారు, 50 ఎకరాలు 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నది ప్రభుత్వము. గంటెడు భూమి లేనటువంటి ఈ రైతుకే వెన్నుముక ఈ కమ్మరి వడ్రంగి. నాగలు పెట్టి, గుంటుగా పెట్టి, కర్రు పెట్టి, కొర్రు వేసి ఇవన్నీ ఇబ్బందులు భరించి భూమి లేకుండా ఉన్నటువంటి మా నిరుపేదలు, భూమి లేనటువంటి మా నిరుపేదలకు కూడా రైతు బంధు ఏ రకంగా ఇస్తారో మాకు 18 సంవత్సరాల నిండిన ప్రతి కమ్మరి వడ్రంగికి 5 ఎకరాలు ఉన్నట్టు ఒక జీవో చూపించి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ రైతుకు ఎకరానికి ఎంత ఇస్తారో 5 ఎకరాల చొప్పున మా విశ్వకర్మ కమ్మరి వడ్రంగికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామికి ఈ ప్రభుత్వం చనిపోగానే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తుంది. గంటెడు భూమి లేనటువంటి మాకు చచ్చిపోతే కనీసం సాగు చేసుకోవడానికి లేదంటే దినవారాలు చేసుకోవడానికి కూడా డబ్బు లేనటువంటి మా పరిస్థితులు, అప్పులు 10 రూపాయల వడ్డీలకు తీసుకొచ్చేసి సాగు చేసి దినవారాలు చేసుకొని అప్పుల పాలవుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము మా వాళ్ళు చనిపోయినా కానీ ఆ రైతు బంధు, ఆ రైతు చనిపోతే ఏ రకంగా ఇస్తారో మాకు కూడా అదే రకంగా 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి విశ్వకర్మకు 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుకి ఏ రకంగా ఉచిత కరెంట్ ఇస్తున్నారో వాళ్ళు మాకు కూడా మా షాపులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా ఈ ఫారెస్టోలతోటి మాకు ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లపై 2 సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులల్లో అవి ఏ మాత్రము పరిశీలించకుంటే మా ఉద్యమము ఉగ్రరూపమై ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎన్ని సంఘాలున్నా ఈ యొక్క సంఘీల గురించి అన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అవసరం వచ్చినప్పుడు సమస్యపై మేము పోరాటం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని కూడా తెలియపరిచి మా పోరాటాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేసి అందరినీ కలుపుకొని మేము ఉద్యమాన్ని చేయడానికి ముందరికెళ్తాం. గతంలో కూడా ఇందిరా పార్క్ దగ్గర కూడా చేస్తే మేము ఆ రకంగానే చేసినాం, సక్సెస్ అయినాం. రాబోయే రోజులలో కూడా మేము ప్రతి సంఘాన్ని కలుపుకొని ముందరికి పోయి ఏకతాటి పైన మేము పోరాటం చేస్తాం. జై విశ్వకర్మ.